Hello my dear student, you see the application of multiple integrals. ఆల్రెడీగా మనము చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషను మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్ ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలి, త్రిబుల్ ఇంటిగ్రల్స్ ఎలా అప్లై చేయాలి, మనం ఇవన్నీ కూడా మనం కనుక్కున్నాము. ప్రజెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు అప్లై ద మల్టిపుల్ ఇంటిగ్రల్స్ ఇన్ అప్లికేషన్స్. అంటే మనం అప్లికేషన్స్లో మనము ఎలాగ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ మనం అప్లై చేయాలి, వాటినే అప్లికేషన్ ఆఫ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అంటారు. వీటిలో మనకు ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ ఇక్కడ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ అప్లికేషన్స్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా వాల్యూమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ అప్లికేషన్ ఆఫ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గివన్, మనకు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎనీ యాక్సిస్. సో ఇలాగ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. ఇదేమిది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. సో మనకి ఏవైనా కర్వ్స్, ఒక స్క్వేర్ ఉందనుకోండి, మనం ఈజీగా మనం ఏరియా కనుక్కోవచ్చు. అంటే లెంత్ ఇంటూ బెడ్ చేస్తే మనకి ఏరియా వస్తుంది. బట్ మనకు అలా కాకుండా మనకి ఏవైనా కర్వ్స్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కర్వ్స్ ఏదైనా ఇచ్చాడు అనుకోండి, ఇలాగ ఇచ్చాడు, లిమిట్స్ అనేది ఎక్స్ ఇచ్చాడు అనుకోండి, ఇలాగ ఓకే, లిమిట్స్ అనేది ఎక్స్, ఇక్కడ ఏ అనుకుందాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అనుకుందాం. ఇది ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదా F1 ఆఫ్ ఎక్స్ అనుకోండి, F1 ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇది F2 ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఓకే, కర్వ్స్. సో దీని మధ్య మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి కర్వ్స్ ఇచ్చినప్పుడు ఏరియా కనుక్కోవాలంటే మనము ఇక్కడ మనం ఇలాంటి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ అప్లికేషన్ ఆఫ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, చూడండి, మనకు ఇవి ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, డబుల్ ఇంటిగ్రల్ ఏం లిమిట్స్ ఏముండే మనకి, దిస్ ఈజ్ కాల్డ్ ఏ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ అంటే స్మాల్ వాల్యూ ఉంటే లోయర్ లిమిట్, ఓకే, అప్పర్ లిమిట్ అంటే బిగ్ వాల్యూ ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, F2 ఆఫ్ ఎక్స్ ఇంటూ F1 ఆఫ్ ఎక్స్. ఓకే, ఏమిది వై లిమిట్స్. సో ఎక్స్ లిమిట్స్ ఆల్రెడీగా ఉన్నాయి, ఇది ఏ టు బి డిఎక్స్ డివై. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్. అంటే ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనమాట. ఒకవేళ ఇన్ కేస్ మనకి కర్వ్ అనేది అలా కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఏముంది, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఈ కర్వ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా, అలా కాకుండా వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయనుకోండి, ఓకే, ఇలా ఉన్నాయనుకుందాం. వీటి యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కర్వ్స్ యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, అంటే ఈ ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమనుకుంటామంటే F1 ఆఫ్ వై, ఇది F2 ఆఫ్ వై అనుకున్నట్లయితే, F1 ఆఫ్ వై అండ్ ఇది F2 ఆఫ్ వై, ఈ కర్వ్ వచ్చి F1 ఆఫ్ వై. ఓకే, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏ, y ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, ఇవేమివి ఎక్స్ లిమిట్స్ అంటారు. ఇక్కడ వైలు ఉంటే ఏమొస్తుంది, ఇది ఎక్స్ లిమిట్స్ అంటారు. సో ఏరియా కనుక్కోవడానికి డబుల్ ఇంటిగ్రల్, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏ టు బి. ఓకే, నెక్స్ట్ ఏమిది F1 ఆఫ్ వై, F1 ఆఫ్ వై, ఇది F2 ఆఫ్ వై డివై డిఎక్స్ లేదా డిఎక్స్ డివై. ఈ విధంగా వైకి ప్యారలల్గా వచ్చినప్పుడు ఇక్కడ వైలు వస్తాయి, ఎక్స్కి ప్యారలల్గా ఉన్నప్పుడు కర్వ్స్ మనకు ఇక్కడ ఎక్స్లు వస్తాయి. సో కాబట్టి ఇవేమిది వై లిమిట్స్, ఇవి ఏమిది వై లిమిట్స్, ఇదేమి ఎక్స్ లిమిట్స్. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏమివి వై లిమిట్స్. ఓకే, వై ఈజ్ ఈక్వల్ టు బి టు ఏ టు బి. నెక్స్ట్ ఏమివి ఎక్స్ లిమిట్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇవి ఎక్స్ లిమిట్స్ అనమాట. ఓకే, ఈ విధంగా మనకి కర్వ్స్ వచ్చే మనం ఇవి ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇవి ఫార్ములాస్. నెక్స్ట్ అదేవిధంగా మనకు వాల్యూమ్స్ కూడా దీనిలో ఫైండ్ అవుట్ చేయడానికి, ఎలా వాల్యూమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఆ కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, సో వాల్యూమ్స్ ఎలాగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ఏరియా, అప్లికేషన్ ఆఫ్ ఏరియా అనమాట. ఇది ఏమిది ఏరియా ఫైండ్ అవుట్ చేయడం, ఇది ఏరియా మనం ఇది ఏరియా. నెక్స్ట్ వచ్చి వాల్యూమ్స్ ఏ విధంగా కనుక్కుంటాం, ఏం చేస్తాం, ఇక్కడ వాల్యూమ్స్ ఎలాగా మనం ఫైండ్ అవుట్ చేయాలో ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఓకే, చూడండి, ఇక్కడ వాల్యూమ్
వాల్యూమ్ యాజ్ డబుల్ ఇంటిగ్రల్స్. వాల్యూమ్స్ 2 టైప్స్లో మనము ఉపయోగిస్తాం. వాల్యూమ్స్ కనుక్కోవడానికి 2 మోడల్స్ అనేవి ఉంటాయి మనకు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడము. ఒకటి ఏంటంటే డబుల్ ఇంటిగ్రల్ వాల్యూము, నెక్స్ట్ అదేవిధంగా త్రిబుల్ ఇంటిగ్రల్ వాల్యూమ్ అనేటివి మనం ఫైండ్ అవుట్ చేయాలి. డబుల్ ఇంటిగ్రల్ వాల్యూమ్ అండ్ త్రిబుల్ ఇంటిగ్రల్ వాల్యూమ్ అనేది మనకు ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ ఇంటిగ్రల్ వాల్యూమ్ కనుక్కోవాలంటే మీరు గుర్తుంచుకోవాలి, మనకి ఇక్కడ గివన్ ఏమిస్తాడు, మనకు గివన్ f of x comma y and f of x comma z or f of y comma z. ఓకే, x కామా z ఉంటుంది, లేదా y కామా z కూడా ఉండొచ్చు, లేదా f ఆఫ్ x కామా y కామా z కూడా ఉండొచ్చు. ఓకే, f ఆఫ్ x కామా y కామా z ఉంటుంది. వీటి ద్వారా మనము వాల్యూమ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే, సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ z dx dy అనమాట. dx dy అంటే వీటిలో ఏదైతే ఉందో ఇక్కడ గివన్ ఉన్నాయి కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జెడ్, ఎఫ్ ఆఫ్ వై కామా జెడ్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. వీటిలో ఏం కనుక్కోవాలంటే మనము జెడ్ వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి, ఇక్కడ జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ జెడ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి విత్ రెస్పెక్ట్ ఎక్స్ వై అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఓకే, ఇది మనకు వాల్యూమ్ ఇంటిగ్రల్స్ బర్ డబుల్ ఇంటిగ్రల్స్. అంటే ఇక్కడ ఏముంటాయి, మనకి ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్స్ అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా త్రిబుల్ ఇంటిగ్రల్స్ ఉపయోగించి వాల్యూమ్ అనేది ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒకటి ఉంది. అది కూడా మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లమ్స్ నేను చేస్తాను. సో వాల్యూమ్ ఇంటిగ్రల్, ట్రిపుల్ ఇంటిగ్రల్. ట్రిపుల్ ఇంటిగ్రల్. సో ఇదొక మెథడ్. ఓకే, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఫర్ ట్రిపుల్ ఇంటిగ్రల్స్. వాల్యూమ్ ట్రిపుల్ ఇంటిగ్రల్స్. సో మనకి ఇక్కడ గివన్ మనకి ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అనేది ఇస్తాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అనే ఫంక్షన్ ఇస్తాడు. అంటే ఎనీ ప్లేన్, ఎనీ ప్లేన్ మనకి ఇది ఇస్తాడు. ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఎప్పుడైతే ఇస్తాడో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎక్స్ లిమిట్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్లో ఉండాలి. ఏమి ఎక్స్ లిమిట్స్ అనేది ఏముండాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్. అంటే ఏమి ఎక్స్ అనేది కాన్స్టెంట్లో ఉండాలి. లిమిట్స్ అనేటివి ఎక్స్ అనేది సి బ్రాకెట్ పెట్టానంటే సి, ఎక్స్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్లో ఉంది. అదేవిధంగా వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉండాలి. అంటే ఏమి వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, అంటే వై ఆఫ్ ఎక్స్ అంటే ఏమి, వై అనే వాల్యూ ఎక్స్లో ఉంటుందని అర్థం. ఓకే, అదేవిధంగా జెడ్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వైలో ఉండాలి. జెడ్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వైలో ఉండాలి. ఉన్న తర్వాత ఏం చేస్తాం, త్రిబుల్ ఇంటిగ్రల్ లిమిట్స్ రాసుకుంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఫస్ట్ ఎక్స్ లిమిట్స్ రాసుకుంటాం, తర్వాత ఇక్కడ వచ్చి వై లిమిట్స్ రాసుకుంటాం, తర్వాత ఇక్కడ జెడ్ లిమిట్స్ రాసుకుంటాం. తర్వాత వాల్యూమ్కి ఫార్ములా ఏమి, డిఎక్స్ డివై డిజెడ్. దిస్ ఈజ్ ద వాల్యూమ్ అనమాట. అంటే డిఎక్స్ డివై డిజెడ్ అప్లై చేస్తే మనకు వాల్యూమ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఫార్ములాస్ అన్నీ 3 టైప్ ఆఫ్ ఫార్ములాస్ మరి గుర్తుపెట్టుకోవాలంటే దీనిలో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రాసుకోవచ్చు. ట్రిపుల్ ఇంటిగ్రల్స్లో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్. ఈజీగా మార్కులు తెచ్చుకునే అవకాశము వీటిలో ఉంది. కాబట్టి వీటిపైన ప్రాబ్లం ఎలా చేయాలనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ ద హౌ టు అప్లై ద మల్టిపుల్ ఇంటిగ్రల్స్ ఇన్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఓకే, ఐ విల్ గో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, thank you. Hello my dear students, see the example problem. Find the area of the plate, the form of a quadrant of the ellipse.
ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకు x² / a² + y² / b² = 1 ఇచ్చాడు. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఏరియా అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇచ్చిన వెంటనే మనకు ఏరియాకి ఫార్ములా తెలుసు. మనకు ఏరియాకి ఫార్ములా ఏమి, వాట్ ఈస్ ద ఏరియా? ఏరియా ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ dx dy. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద ఏరియా. సో ఏరియాకి ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏమిది? ఏరియా ఫార్ములా. దిస్ ఈజ్ ద ఏరియా ఫార్ములా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లిమిట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి x² / a² + y² / b² = 1 అన్నాడు. సో ఎప్పుడు కూడా ఎక్స్ లిమిట్స్, వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉండాలి. వై లిమిట్స్ ఎలా ఉండాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉండాలి. కాబట్టి సో ఎక్స్ టర్మ్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది నీకు? y² / b² = 1 - x² / a². ఓకే, దీన్ని ఏం రాసుకోవచ్చు? y / b² = a² - x² / a² రాసుకోవచ్చు. ఇది ఎల్సిఎం చేస్తే a². సో మనకి ఏమొస్తుంది? ఇది y / b that is equal to, ఇది 2 వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది, √a² - x² / a². ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? b ఇక్కడ 2కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే a √a² - x². సో y లిమిట్స్ వచ్చేసింది మనకు. ఓకే, నెక్స్ట్ వచ్చి అనదర్ y లిమిట్ ఏమనుకుంటారంటే 0 అనుకోండి. లోయర్ లిమిట్, ఇనీషియల్ లిమిట్ ఏమవుతుంది? y = 0. సో y లిమిట్స్ అనేది మనకు వచ్చేసాయి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంక ఎక్స్ లిమిట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేసుకోవాలి? ఇక్కడ ఎక్స్ లిమిట్స్ కనుక్కోవాలి. ఎక్స్ లిమిట్స్ కనుక్కోవాలంటే ఎక్స్ లిమిట్స్ ఆల్వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్లో ఉండాలి. కాబట్టి పుట్ y ప్లేస్లో 0 పెట్టండి. ఈ y ప్లేస్లో ఇక్కడ 0 పెట్టేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ x² / a² that is equal to 1 అవుతుంది. y ప్లేస్లో 0 పెడితే 0 అయిపోతుంది. x² / a² = 1. సో x² ఏమొస్తుంది? మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, a². 2కి స్క్వేర్, 2కి 2 క్యాన్సిల్ అయితే x ఏమొస్తుంది మనకు? a. అనదర్ లిమిట్ x = 0. అనదర్ లిమిట్ ఏమి? ఇక్కడ x = 0. నెక్స్ట్ ఇంక ఏరియా ఫార్ములా ఏమి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, x లిమిట్స్ ఏమొచ్చాయి మనకు? 0 to a. y లిమిట్స్ ఏముండే? ఇక్కడ 0 to b/a √a² - x² dx dy. దట్ ఈజ్ ఈక్వల్ టు b/a. అంటే ఇంటిగ్రేటింగ్ చూడండి, ఇక్కడ ఎక్స్లు ఉన్నాయి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y చేసుకోవాలి. ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ టు y. సో కాబట్టి y చేస్తున్నా. ఇంటిగ్రల్ 1 చేస్తే ఏమొస్తుంది? నీకు y వస్తుంది. సో లిమిట్ ఏమి? 0 to b/a √a² - x² dx. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a. ఇంక అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, b/a √a² - x² మైనస్ లోయర్ లిమిట్ 0. ఓకే, dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ మరి ఏం చేస్తారు? b/a అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్క పెట్టేస్తారు. ఇంకా ఇంటిగ్రల్ 0 to a √a² - x² dx. సో ఇది ఇంటిగ్రేషన్ మనకు ఫార్ములా ఉంది కదా. ఏం ఫార్ములా? √a² - x² ఫార్ములా ఏం మనకు? b/a. దీని ఫార్ములా ఏమంటే x/2 √a² - x². ఓకే, ప్లస్ a²/2 sin ఇన్వర్స్ x/a. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, మనకు ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఉంది. ఏమి? √a² - x² ఫార్ములా ఏమి? x/2 √a² - x² ప్లస్ a²/2 sin ఇన్వర్స్ x/a. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు b/a. ఏ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏ పెట్టేస్తే a² - a² 0 అవుతుందా? సో కాబట్టి 0. ఇక్కడ ఏ పెడితే a² - a², 0 × ఎనీథింగ్ అంతా 0. ఇక్కడ కూడా ఏ పెట్టేస్తే 0 × ఎనీథింగ్ 0 అయిపోతుంది. ఇక్కడ ఏ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఏ క్యాన్సిల్ అవుతుందా? ఇంకేం మిగులుతుంది? ప్లస్ a²/2 a²/2. ఇక్కడ ఏ పెడితే ఏ క్యాన్సిల్ అవుతుంది. సైన్ ఇన్వర్స్ 1 అవుతుంది. సైన్ ఇన్వర్స్ 1 అంటే ఏమి? π/2. సైన్ ఇన్వర్స్ 1 అంటే ఏమి? π/2. ఇది అప్పర్ లిమిట్. మైనస్ లోయర్ లిమిట్ చూడండి, ఈ 0 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకో x ప్లస్లో 0 × ఎనీథింగ్ ఇదంతా ఏమవుతుంది? 0.
అదేవిధంగా ఎక్స్ ప్లస్ ఇక్కడ పెడితే ఏమొస్తుంది, సైన్ ఇన్వర్స్ 0 అంటే 0నే. సో అంతా టోటల్గా 0 అయిపోతుంది. ఇది దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక మనకు చూడండి, ఇక్కడ ఏను ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఏమొస్తుంది ఇక ఏబి. చూడండి ఇక్కడ ఏను ఇక్కడ ఏ క్యాన్సిల్, ఇంకేమొస్తుంది బి ఉంది, ఇక్కడ ఒక ఏ ఉంది, ఏబి బై 2 2 జా 4 ఇంటూ పై. దిస్ ఈజ్ ద ఏరియా మనం ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే డబుల్ ఇంటిగ్రల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, లిమిట్స్ అనేటివి కనుక్కోవాలి. లిమిట్స్ అనేటివి ఎలా ఉండాలి, ఎక్స్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్లో ఉండాలి, వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉండాలి. వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటే మనం డబుల్ ఇంటిగ్రల్ అప్లై చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. ఓకే, చూడండి మనకి ఇంకా అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏమిది మనకు ఫైండ్ ద ఏ అంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ y² = 4ax, x + y = 3a అన్నాడు. x² ఏమి ఇచ్చాడు మనకు 3a అనేది ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే లిమిట్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇక్కడ y ఏమొస్తుంది మనకు, y 2 ఇతులకు వస్తే ఏమొస్తుంది, √4ax అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2√ax ఏమొస్తుంది ఇక్కడ 2√ax. నెక్స్ట్ ఇక్కడ y ఏమొస్తుంది మనకు, y 3a - x అవుతుంది. సో y లిమిట్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ x లిమిట్స్ ఎలా ఉండాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్లో ఉండాలి. x లిమిట్స్ ఎలా ఉండాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇక్కడ y ప్లేస్లో 0 పెట్టేయండి. అప్పుడు x ఏమొస్తుంది మనకు, లేదంటే ఇక్కడ yకి y ఈక్వల్ కదా, సో ఈ రెండు ఈక్వల్ చేయండి. అంటే ఏమొస్తుంది √4ax దట్ ఈజ్ ఈక్వల్ టు 3a - x. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే 4ax దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఏమొస్తుంది 3a - x హోల్ స్క్వేర్. 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 4ax దట్ ఈజ్ ఈక్వల్ టు a - b హోల్ స్క్వేర్ అంటే 9a² + x². ఓకే, -2ab 2 3 జా 6ax. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు x². ఈ 4ax యూతులకు వస్తే మైనస్ అవుతుంది, -10ax అవుతుంది. 10ax + 9a² దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ 0. ఓకే, ఇక్కడేమో 6ax ఉంది, ఇది ఒక 4ax, టోటల్గా ఏమొస్తుంది 10ax. ఓకే, ఏమొచ్చింది మనకు x² మైనస్ దీన్ని 9ax - ax రాసుకోవచ్చా, ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నా. 9a². వీటిలో ఏం కామన్ తీసుకోవచ్చు మనకు, చూడండి ఇక్కడ ఏం కామన్ తీసుకోవచ్చు మనము, -10ax ఇక్కడ 9ax. దీనిలో 9 కామన్ తీసుకోవచ్చా, ఏం కామన్ తీసుకోవచ్చు మనము, 9 కామన్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం y లిమిట్స్ కనుక్కున్నాము. జస్ట్ మనకి ఇదంతా అవసరం లేదులే. చూడండి x ప్లేస్లో 0 పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y ప్లేస్లో 0 పెట్టేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ y ప్లేస్లో ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది మనకి ఇక్కడ 0 అవుతుంది. x ఏమొస్తుంది మనకు 3a. అనదర్ లిమిట్ x 0. అనదర్ లిమిట్ ఏమంటారు, x 0. ఓకే, ఇంక ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో డబుల్ ఇంటిగ్రల్ ఇంకా ఏముంది మనకి ఇక్కడ 2√ax. లిమిట్స్ ఏముండే మనకి ఇక్కడ 2√ax టు 3a - x. ఇదేమొస్తుంది 0 to 3a. ఓకే, dx dy. ఈ స్టెప్ అవసరం లెంత్ అవుతుంది, ఇది అవసరం లేదు. ఇంకా జస్ట్ మీరు ఏం చేస్తారు, ఇంటిగ్రేట్ చేయడమే. ఇంటిగ్రల్ 0 to 3a 1 చేస్తే ఏమొస్తుంది మనకు, విత్ రెస్పెక్ట్ ఎక్స్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, y చేయాలి. సో y ఏమిస్ 2√ax 3a - x. ఇంకేముంది, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ 0 to 3a
3a minus x 3a minus x minus 2 root ax 2 root ax dx. Okay, that is equal to 3a. ఓకే, దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది మనకు 3ax మైనస్ ఎక్స్ని చేస్తే ఇంటిగ్రేషన్ x² 2 మైనస్ 2 రూట్ a x పవర్ 1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1. ఓకే, లిమిట్స్ ఇంటిగ్రల్ 0 to 3a ఇంటిగ్రల్ 0 to 3a. ఇంకేం చేస్తారు, ఎక్స్ ప్లేస్లో అంతా 3a సబ్స్టిట్యూట్ చేయండి. 3a ఇంటూ 3a మైనస్ 3a హోల్ స్క్వేర్ బై 2 మైనస్ 2 రూట్ a 3a హోల్ పవర్ 2 1 2 3/2 బై 3/2. నెక్స్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ ప్లేస్లో. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 అయిపోతుంది. 0 పెడితే టోటల్గా మనకి లోయర్ లిమిట్ 0 అవుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 9a² మైనస్ ఇది 9a² 2 మైనస్ ఏమొస్తుంది మైనస్ 2a పవర్ 1/2 రాసుకోవచ్చా, రూట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది 3/2. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి 3/2. ఇక్కడ అట్లాగే 3 పవర్ 3/2 డివైడెడ్ బై 3/2 అంటే 2 పైకి వచ్చేసి 3/2. ఓకే, ఇదంతా సింప్లిఫై చేసుకోవడమే. ఇంకా చూడండి ఇక్కడ 18 అవుతుందా, 18a² 9a² సపరేట్ చేస్తే 9a² 2. ఓకే, మైనస్ ఈ 2 అనేది న్యూమినేటర్కి వస్తుంది కాబట్టి 2 2 4 అవుతుంది. 4/3. ఓకే, ఇక్కడ 3 పైన పవర్ ఇది ఏమొస్తుంది 3/2 మైనస్ 1 అవుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది బేసిస్ a² అవుతుందా, ఇది అంతే కదా. బేసిస్ డినామినేటర్ ఈక్వల్గా ఉంది, ఎల్సిఎం 2 అవుతుంది. 1 + 3 అంటే 4, 4/2 అంటే స్క్వేర్. అదేవిధంగా ఇక్కడ 3/2 ఉంది అంటే 3 పవర్ ఈ పవర్ ఉంది కదా ఇక్కడ 1 పైకి వస్తే 3 పవర్ 3/2 మైనస్ 1. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా సింప్లిఫై చేయండి అంతే. 2 1 2 1/2 అవుతుంది. సో దీనిలో a² కామన్ తీసుకొస్తే 9/2. ఓకే, 2 1 2 మైనస్ 4 చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడ 3 అనేది కూడా కామన్ తీసేసాము. ఇంక 3 కూడా అవసరం లేదు మనకు. సో 4 పవర్ ఉంది కదా ఇక్కడ 2 1 2 అంటే 1/2 అవుతుంది అంటే 3 పవర్ 1/2. ఇదంతా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఇది అనమాట. సో ఏరియా అంటే ఏమి మీటర్ స్క్వేర్. ఈ విధంగా మనం ఏరియాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనకి ఏరియా అంటే ప్రతి ప్రాబ్లం అంతే. ఇక్కడ లిమిట్స్ కనుక్కోవాలి. లిమిట్స్ ఎక్స్ టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టెంట్లో పెట్టుకోండి, వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో చేసుకుంటూ వచ్చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ హౌ టు ఫైండ్ ద వాల్యూమ్ బై యూజింగ్ డబుల్ ఇంటిగ్రల్స్. నెక్స్ట్ వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్.